తత్సత్. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ శ్రీ గురుభ్యో నమః. తత్వబోధలో మనం ప్రవేశిస్తున్నాం. తత్వబోధ అనేటువంటిది ప్రకరణ గ్రంథం. ప్రకరణము. ముందు ప్రకరణం అంటే ఏమని చూద్దాం. కరణము, ప్రకరణం. కరణము అంటే పనిముట్టు. ప్రకరణము అంటే ప్రకృష్టేన కరణం, అంటే పనిముట్టులో చాలా గొప్పదైన పనిముట్టు. అంటే పనిముట్లన్నింటిలో గొప్పదైన పనిముట్టు ఉంటుందా అంటే ఉంటుంది. ఏమిటంటే మామూలుగా ఈ పనిముట్లన్నీ ఉన్నాయి చూడండి, చేసే పనులు మనం చేసుకునేదానికి ఆ పనిముట్టుతో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పని పూర్తి కంప్లీట్ కాదు. అంటే కంప్లీట్ అయినట్లుగా ఉంటుంది కానీ మళ్ళీ అది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి స్వానర్ ఉందని అనుకోండి. స్వానర్తో మనం వీటిని ఏవటో స్క్రూలు ఏంటో ఉంటాయి, వాటిని బిగిస్తాం, టైట్ చేస్తాం. అప్పుడు స్వానర్ మనకు పనిముట్టు. దేనికి? దాన్ని బిగించడానికి పనిముట్టు. బిగించడం బాగానే ఉంది. అది మళ్ళీ లూజ్ కాదని గ్యారెంటీ ఉందా? మళ్ళీ లూజ్ అవుతుందా కదా? లూజ్ అవుతుంది. పైగా అది పట్టి ఉంచుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పట్టి ఉంచుట కూడా సక్రంగా పట్టి ఉంచుతుందా అనేది కూడా డౌటే. కొంచెం ఎక్కువ తిప్పినామంటే స్లిప్ అయిపోతుంది. కాబట్టి ఇది పరికరమే, ఇది పనిముట్టే, అయితే కొంతవరకు పనిచేస్తుంది. అయితే ఆ పనిముట్టు ఒకదానికి పనికొస్తుంది, ఇంకో దానికి పనిచేయదు. స్వానర్ తీసుకున్నామని అనుకో, దాన్ని టైట్ చేసి దానికి పనికొస్తుంది కానీ కూరగాయలు కట్ చేసుకోవడానికి పనికిరాదు, మనము చూడడానికి పనికిరాదు. చూసారా? అంటే ఒక పనిముట్టు ఒకదానికి పనికొస్తుంది, అది కూడా పరిపూర్ణంగా పనిచేయలేదు. అంటే దాని యొక్క కెపాసిటీ అంతే ఉంటుంది. అయితే ఇక్కడుండే పనిముట్టు ఉందే, ఈ పనిముట్టు ఏంటంటే చాలా ఉత్కృష్టమైన పనిముట్టు. ఎందుకంటే ఇది మన జీవితాన్ని పవిత్రం చేసి మోక్షమును పొందేటువంటి మార్గాన్ని సూచిస్తుంది. మిగతాటివి ఈ పని చేయలేవు, మిగతాటివన్నీ ఈ పని చేయలేవు. అందువలన ఇది ప్రకరణము. దీన్ని ప్రకరణము అని అంటారు. అజ్ఞాతార్థ జ్ఞాపకాసాధారణ కారణం ప్రమాణము.
ఇప్పుడు మనం చూడండి, పనిముట్టు. ఇప్పుడు ఈ ప్రమాణం అనేటప్పుడు ఈ పనిముట్టు ఉన్నది చూడండి, ప్రకరణం అంటే పనిముట్టు అనేది ఉందే, ఈ పనిముట్టుకే ప్రమాణము అని కూడా పేరు. నిన్న కొద్దిగా చెప్పినాం. ఇప్పుడు ఈ ప్రమాణం అనేది ఏం చేస్తుందంటే మనకు ఎదురుగా ఉండేదాన్ని మాత్రమే చూపిస్తూ ఉన్నాయి, చేస్తున్నాయి. ఒకదానికి మాత్రం పనిచేస్తే మిగతా అన్నిటికీ పని చేయదు. కానీ ఈ ప్రకరణ గ్రంథం ఏం చేస్తుందంటే నీకు అజ్ఞాతార్థ జ్ఞాపకం అసాధారణ కారణం. అంటే ఇప్పుడు మీరు కంటితో చూస్తున్నారు కదా, కంటితో చూస్తూ ఉంటే మీకు ముందరున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఆ ముందరున్న విషయం కూడా కంటితో మీరు ఎంతవరకు చూడగలరో అంతవరకే చూస్తున్నారు. ఈ పక్క ఉండేదాన్ని చూడగలరా? వెనకాల ఉండేదాన్ని చూడగలరా? చూడలేము. అంటే ఏంటి? మన యొక్క దృష్టి ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు మాత్రమే మనం గుర్తించగలం, మిగిలిన దాన్ని మనం గుర్తించలేం. అంటే దీనిని ఇప్పుడు ఏమంటున్నామంటే, ఇప్పుడు కన్నులు మూసుకుంటే నీకు ఎదురుగా ఏముండదో తెలుస్తుందా? తెలీదు. అంటే నీకు తెలియని దానిని, నీకు ఎదురుగా ఏముందో తెలీదు. కళ్ళు తెరిచిన వెంటనే ఏమైంది? ఎదురుగా ఏముందో కనిపిస్తున్నది. మళ్ళీ ఇటు తిరిగావు, ఇటేముందో కనిపిస్తుంది. అంటే ఇటేముందో తెలియలేదు ముందు. ఇటేముందో తెలియనటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేసింది? కన్ను ఏం చేసింది? తెలియజేసింది. అవునా? ఇక్కడ ఉందా లేదా? అది ఉంది. మనకు వెనకాలేమో ఉందా లేదా? ఉంది, కానీ తెలియలేదు. నాకు వెనకాలేమో ఉంది, తెలియలేదు. కానీ దాన్ని నువ్వు వెనక్కి తిరిగితే నీకు తెలుస్తుంది. దీనిని ఏమంటారంటే, అంటే నీకు తెలియకుండా ఉండే దానిని తెలియచేస్తే, నీకు తెలియకుండా ఉండేదాన్ని తెలియజేస్తే దాన్ని ప్రమాణం అని అంటారు. విషయం అర్థమవుతుందా? మీ అందరికీ సహజంగా అందరికీ ఒక్కొక్కరికి ఒకటి తెలుస్తూ ఉంటుంది, కొన్ని తెలియకుండా ఉంటాయి. ఒకరికి తెలిసింది ఇంకొకరికి తెలియకపోవచ్చు. అంటే ఒకరికి ల్యాప్టాప్లో తయారు చేసేదానికి వాడికి ఇది ఉంటుంది, ఇంకొకరికి ఇది తయారు చేసేది రాదు, ఇంకొకరికి మైక్ తయారు చేసేది ఉంటుంది, ఇంకొకరికి దేవునికి పూజ చేసే దాంట్లో బాగా తెలిసి ఉంటుంది, ఇంకొకరికి కుర్చీలు టేబుళ్ళు ఇవి వడ్రంగి పనిచేసేదానికి వాడికి బాగుంటుంది. అంటే ఒకటి చేసేవాడికి ఇంకొకటి తెలియదు. అంటే ఒకదానిని వాడు ప్రకటింపజేస్తాడు, ఇంకొక దాన్ని ప్రకటింపజేయలేడు. అన్నింటినీ ప్రకటింపచేసేది ఏదైనా ఉందా? చూడండి ఎట్లా ఉందో. అది ఏదున్నదో అన్నింటినీ ప్రకటింపజేస్తుంది, అన్నింటినీ తెలుసుకుంటుంది. అది అన్నింటినీ ప్రకటింపజేసి అన్నింటినీ తెలుసుకోగలిగే సామర్థ్యం ఏది ఉన్నదో దానిని తెలుసుకుంటే అప్పుడు అన్నీ తెలిసినవి అవుతాయి. యజ్ఞాత్వా నేహభూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దేనిని తెలుసుకుంటే ఇంకొక దానిని మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరము ఉండదు, దానిని చెప్తానని అన్నాడు పరమాత్మ. అంటే ఒక్కదాన్ని తెలుసుకున్నావు అనుకో, మిగతా అన్నీ నీకు తెలిసిపోతాయి, అన్నీ నీకు తెలుస్తాయి. నాకు దీనిపైన అయితే చాలా డౌట్ ఉండేది, ఏంది ఇది ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి అంటారు, ఎట్లా అనేటువంటిది. ఇప్పుడు ఆ ఒకటి ఏదో, ఆ ఒకటి తెలిస్తే మీకు అన్నీ డౌట్లు క్లియర్ అయిపోతాయి, అన్నీ తెలుస్తాయి, మీరు నిర్మలంగా ఉండగలుగుతారు. అవి తెలిస్తే ఏం ప్రయోజనము అని అంటే, ఇప్పుడు మీరు మనస్సులో
ఏదో ఒక విషయానికి సంబంధించి అయినా సరే ఒక వెలితి, కొరత, సుఖదుఖాలతో లంపటం ఇవి ఉంటాయి. ఇవి లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇవి లేని వాళ్ళు ఉంటే జ్ఞాని ఒక్కడు మాత్రం ఉంటాడు, అంతే. జ్ఞాని తప్ప ఇంకెవరు ఉండరు. మరి జ్ఞాని ఈ బాధలు అవన్నీ ఉండవా? ఉంటాయి. అయితే ఇవన్నీ ఉండినా కూడా ఏమనే మాత్రం కించిత్తు కూడా చలించకుండా ఉండగలుగుతాడు అతను. కించిత్తు కూడా చలించకుండా ఉండగలుగుతాడు. ఆయనకు అది ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు శ్రీరామచంద్రుల వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. ఇంక పొద్దున్నేకి పట్టాభిషేకం, రాత్రి మారిపోయినా పట్టాభిషేకం చేసుకోవలసిన సమయానికి అరణ్యవాసం వచ్చి పడింది. ముఖంలో ఏమైనా వెలితి కనిపించిందా? కించిత్తైన వెలితి కనిపించిందా? వేరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే కూడా తనేం చేశాడు? అసలు వెలితి పడాల్సిన అవసరం ఏంటి అని అన్నారు. తర్వాత ఏదో అరణ్యవాసం జరుగుతుంది, ఆ ఉండే భార్యని ఎవడు ఎతకబాయా? ఎట్లా? ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వెలితి పడుతున్నాడా? ముఖంలో ఏమో బాధపడుతున్నట్లుగా ఉంటాడు, కానీ ఏదైనా వ్యవహారం చేయాల్సి వస్తే ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడు, అంత పర్ఫెక్ట్గా చేస్తాడు. ఎక్కడన్నా లోపం అనేది ఏమైనా జరుగుతుందా? ఎక్కడ లేదు. పోనీ యుద్ధం చేస్తున్నారు, యుద్ధం చేసే సందర్భంలో లక్ష్మణస్వామి వచ్చి, అన్న నాకు అనుజ్ఞ ఇవ్వండి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి అని అడుగుతాడు. ఇంద్రజిత్ అన్యాయపూర్వకంగా యుద్ధం చేస్తున్నాడు, అతన్ని ఎదుర్కొనే దానికోసం గాను బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడానికి అనుమతి ఇవ్వండి అంటే, చూడు బ్రహ్మాస్త్ర ప్రయోగం అనేది అంత సులభంగా చేయకూడదు నాయన. అతను అన్యాయంగా యుద్ధం చేస్తూ ఉన్నా సరే నీవు మాత్రము నీ ధర్మాన్ని నువ్వు పాటించాల్సిందే. చూడండి ఎట్లా ఉంది. అతను అన్యాయంగా యుద్ధం చేస్తూ ఇతని పైన బాణప్రయోగాలు చేస్తున్నాడు, వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కోకపోతే తను మరణిస్తాడు. అయినా సరే నిర్వికారంగా ఉంటూ, నిశ్చలంగా ఉంటూ, నిర్మలంగా ఉంటూ తను చేయాల్సిన పని తను చేయాలి. అట్లా చేసేట్లుగా చేశాడు, కానీ తను వేరే విధంగా చేశాడా? రావణాసురుడు యుద్ధానికి వచ్చాడు. రావణాసురుడు యుద్ధానికి వస్తే ఇప్పుడు ఆ రావణాసురుని చేతిలో ఉండేటువంటి ఆయుధాలన్నీ కూడా పడిపోయినాయి. ఆయుధము లేని వాడితో యుద్ధం చేయకూడదు. బాణప్రయోగం చేస్తే చంపేయచ్చు. బాణప్రయోగం చేశాడా? లేదు. ఎల్లు అన్నాడు. అంటే ఎట్లా ఉంది చూడండి. అంటే తను ఉండాల్సినటువంటి దానిని ఏమనే మాత్రం మీరకుండా ఎలా ఉండాలనో అలా సహజంగానే ఉండగలుగుతున్నాడు. చేయాల్సినవి కరెక్ట్గా చేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటే వారికి వచ్చిన కష్టాల కంటేనా, శ్రీకృష్ణ పరమాత్మకు వచ్చిన కష్టాలు ఇంకెవరికి ఉండవు. రామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, నలచక్రవర్తి, ధర్మరాజు, వీళ్ళు నలుగురు ఎన్ని కష్టాలు అనుభవించారు చెప్పండి. అయినా సరే వీళ్ళేమైనా సత్యహరిశ్చంద్రుడు, వీళ్ళేమైనా వీళ్ళ యొక్క సహజత్వ భావనలో నుండి కొంచెమైనా అట్లేమైనా కదిలినారా? అంటే ఏంటి? ఎన్ని జరిగిపోతూ ఉన్నా సరే తను కదలకుండా సహజంగా ఉంటారు. సహజంగా ఉంటూ చిరునవ్వుతో ఉండగలుగుతారు. ఇది మన సహజత్వ స్థితి.
ఇది సహజత్వ స్థితి. మీకు ఒక ఇది చెప్తానేనండి. ఎందుకంటే ప్రకరణ గ్రంథం అనేటప్పుడు దీన్ని చెప్పి మనం ముందుకెళ్ళాలి. ఎందుకు దీన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాము, దీన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అనేటువంటిది తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు గంగా నది ప్రవహిస్తున్నదండి. గంగా నది ప్రవహించేటప్పుడు దానికి ఒక లక్ష్యం ఉందా లేదా? లక్ష్యం లేకుండా ప్రవహిస్తూ ఉందా? దాని లక్ష్యం ఏమిటి? సముద్రములో కలియుట. సముద్రంలో కలియుట అనేటువంటిది దాని లక్ష్యం. అవునా? గంగానది ప్రవాహము యొక్క లక్ష్యము సముద్రంలో కలియుట. ఒకవేళ ఎక్కడైనా గంగానది ప్రవహించకుండా నిలిచిపోయిందని అనుకోండి. నిలిచిపోయిందంటే ఏమి? ప్రవహించలేదు, అక్కడ నీళ్ళు నిలిచిపోయినాయి. దాన్ని మీరు గంగా నది అని అంటారా? అనరా? ఎందుకనరు? నిలిచిపోయిందిగా. అంటే ప్రవాహము లేదు. ప్రవాహము లేకుండా పోతే అది నది కాదు. ప్రవాహం లేకపోతే నది కాదు. ప్రవహిస్తూ ఉంటే, లక్ష్యముతో ప్రవహిస్తూ ఉంటే అప్పుడు అది నది అవుతుంది. ఆ లక్ష్యం ఏమిటి? సముద్రంలో కలియుట. అవునా? ఇప్పుడు సముద్రములో కలిసింది నదియా, సముద్రంలో కలిసేదానికి ప్రవహిస్తూ ఉన్నటువంటిది నదియా? ప్రవహిస్తూ ఉండేది నదే, కలిసిపోయింది కూడా నదే. కలిసిపోయింది. కలిసిపోయి ఏమైపోయింది? ఇంకా నది స్వభావము కోల్పోయింది. నది ఇప్పుడు ఏమైంది? సముద్రం అయిపోయింది. నది సముద్రం అయిపోయింది. అవునా? నది సముద్రం అయిపోయేదానికే ప్రవహిస్తూ ఉండేది. అలాగే ఈ మానవ జీవితం, మానవ జన్మ ప్రవాహం. మన జన్మ కూడా ప్రవహిస్తూ ఉందిగా. ఈ ప్రవాహము ఎందుకోసం ప్రవహిస్తున్నది? మనకు ఒక లక్ష్యం ఉండాలిగా. నది సముద్రంలో కలిసిపోయింది. అలాగే ఈ మానవ జీవితం అనేటువంటిది కూడా ప్రవహించేం కావాలంటే పరమాత్మ స్వరూపములో లయమైపోవాలి. పరమాత్మ స్వరూపంలో లయమైపోవాలి. పరమాత్మ స్వరూపములో లయమైపోతే వాడిప్పుడు ముక్తుడు. బాగా అర్థం చేసుకోవాలి. పరమాత్మ స్వరూపంలో లయమైపోతే ముక్తుడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు పరమాత్మ స్వరూపములో లయమయ్యేదానికి ప్రవహిస్తున్నాడుగా. పరమాత్మ స్వరూపంలో లయమయ్యేదానికి ప్రవహిస్తే ఇప్పుడు వీడు కూడా ఎవరు? ఆ ముక్తి మార్గంలో ప్రయాణిస్తున్నవాడు. అంటే వీడి లక్ష్యము పరమాత్మలో కలియుటకు ప్రవహిస్తున్నాడు. అవునండి, మేమందరూ పరమాత్మలో కలిసేదానికి రెడీగా ఉన్నామండి. నువ్వు బాగానే ఉన్నావు, కరెక్ట్, నేను కాదని చెప్పట్లేదు. ప్రవహిస్తున్నావా? అర్థమవుతుందా? ప్రవహిస్తూ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు గంగానది ఎక్కడ కాశీలో గంగానది ప్రవహిస్తుంది, మొదలుపెట్టి ఎక్కడ కలుస్తుందో ఆ కలిసేదానికి పోతుంది. ప్రవహిస్తూ ఉందనంటే అది ప్రవహిస్తూ ఉంటేనే ఒక్కొక్క మీటర్ తగ్గుతూ ఉందా లేదా? తగ్గుతుందిగా. ఇప్పుడు అది తెలుస్తూ ఉందిగా. అలాగే ఇప్పుడు నేను కూడా నా జీవన ప్రవాహంలో నేను ఆ పరమాత్మ తత్వంలో లయించుట కొరకు నేను వెళుతున్నాను. నేను నా జీవన మార్గంలో పరమాత్మ మార్గంలో పోతున్నాను. ఇది నాకు అనుభవం కూడా రావాలిగా. ఆ అనుభవం కూడా వస్తూ నేను వెళుతున్నటువంటి మార్గం కరెక్ట్ అయినది అని ఎవడైతే ఆ మార్గాన్ని చాలా స్పష్టంగా ఎంచుకొని, అంటే స్పష్టమైన మార్గమును ఎంచుకొని ఆ మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటే అది నిజమైనటువంటి మోక్ష మార్గం అవుతుంది.
ఇలా ప్రయాణం చేసేటువంటి దానిలో మామూలుగా సహజంగా ఏమనుకుంటారంటే కొంతమంది వెళ్ళి మనం ఎక్కడన్నా కూర్చొని తపస్సు చేసుకోవడమో ఇవన్నీ విడిచిపెట్టేయడమో ఇవని అనుకుంటారు. అంటే ఇవన్నీ విడిచిపెట్టేస్తే నేను మోక్షాన్ని పొందుతాను అని అనుకుంటారు. వశిష్ఠ రామాయణంలో ఇలాగే ఒక కథ ఉన్నది. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే రాజు భార్య ఇద్దరు కూడా ఒక గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటారు. ఈ రాజు ఏమవుతాడంటే రాచకార్యాల్లో పడి ఆ మంత్రము గురువు చెప్పిన దాన్ని విడిచిపెట్టేసి ఆయన రాజకార్యాల్లో పడిపోతాడు. ఈ రాణి ఉన్నదే ఈమెం చేస్తుందంటే ఆ గురువు గారు చెప్పిన దాన్ని పట్టుకొని చాలా స్పష్టంగా అభ్యాసం చేస్తుంది, అధ్యయనం చేస్తుంది, అనుభవాన్ని చాలా స్పష్టంగా తెచ్చుకుంటుంది. కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ రాజు రాజకార్యాలు ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే ఈ అమ్మగారు చాలా తేజోవంతముగా, ఎవరు రాణి చాలా తేజోవంతముగా ప్రకాశిస్తూ ఆమె ముఖమండలం ఒక దేదీప్యమానంగా కనిపిస్తూ అదంతా కనిపిస్తుంది. ఇదంతా ఎట్లొచ్చింది అని చెప్పి గమనిస్తే ఆవిడ ఆ గురువు గారు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంది. ఈయన కొద్దిగా ఫీల్ అవుతాడు. ఆమె దగ్గర ఇప్పుడు నేను తక్కువ వాడిని అయినాను కదా అనే ఫీల్ కలిగి ఏమవుతాడంటే రాత్రికి రాత్రి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే గురువు గారు చెప్పిన దాన్ని నేను కూడా అభ్యాసం చేసి ఈమెకంటే, ఎందుకంటే పక్కలో ఈ ముందు భార్య ఉంది, ఆమె భార్య, నేనేమో భర్తని, ఆమె కంటే నేను తక్కువలో ఉంటే ఆమె దగ్గర నేను పనికిరాను అని అవుతాను కదా అనే దృష్టితో వెళ్ళిపోతాడు. అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? రాజ్యాన్ని. సంసారాన్ని అనే మాట ప్రయోగించద్దు, అంటే సంసారం అంటే నీకేమో తెలియదు అని అర్థం. రాజ్యాన్ని విడిచిపెట్టాడు, భార్యని విడిచిపెట్టాడు, కోటను ఇవన్నింటిని విడిచిపెట్టేశాడు, తన బాధ్యతలను చేయాల్సిన వాటిని అన్నింటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. పోయి ఎక్కడో ఒక జాగాలో ఒక అడవిలోకి వెళ్ళి ఒక గుహ దగ్గర కూర్చొని ఒక చిన్న కుటీరం ఒకటి వేసుకొని ఆడ తపస్సు చేయడం ప్రారంభించినాడు. సరే, ఈమె పొద్దున్నే లేచింది, చూసింది, ఎక్కడున్నాడు రాజు లేడు. మంత్రులు వచ్చారు, అడిగారు. అంటే ఏమనుకున్నది, ఇంకా మామూలుగా ఆయన లేచి రెడీ అయిపోయి పోయినాడేమో అని అనుకున్నది. లేదు, మంత్రులు వచ్చారు, లేడన్నారు. సరే, అప్పుడు ఈవిడేం చేసిందంటే కూర్చొని ధ్యానం చేస్తూ నిర్మలంగా చూసింది, ఎక్కడున్నాడు ఆయన. దివ్య దృష్టి వచ్చింది ఆవిడికి, కనిపించింది, పలానా జాగాలో ఉన్నాడు. ఓ, ఈయన నా ముఖమండలాన్ని చూసి ఈయన వెళ్ళిపోయినాడు ఇట్లా అని చెప్పేసి గుర్తించి అప్పుడు ఏమనిందంటే మంత్రులకు చెప్పింది, మహారాజు వేరే పనిపైన వెళ్ళాడు, మీరేమి ఇబ్బంది పడకండి, మీరు రాజకార్యాలు ప్రారంభించండి, దానికి సంబంధించిన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే నా దగ్గరికి రండి, నేను చెప్తానని చెప్పేసి కంటిన్యూ చేయండి అని చెప్పింది. సరే, కంటిన్యూ చేస్తుంది. 12 సంవత్సరాలు గడిచింది. ఇట్లాగా 12 సంవత్సరాల తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం అని ఈవిడ, అంటే మధ్యలో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఈవిడ తను ఒక దివ్య శరీరాన్ని ధరించి, అంటే ఆకాశంలో విహరించేటువంటి సామర్థ్యంతో వెళ్ళి ఆ రాజు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో అక్కడ నుంచి దిగింది. ఈ రాజు ఉన్నాడు కదా అక్కడ ఒక కుటీరం ఒకటి వేసుకొని ఆడేదో తపస్సు చేసుకుంటున్నాడు కదా, ఆయన చూశాడు. చూస్తే నా తపస్సు ఫలించింది, అందుకోసమైన ఎవరో వస్తున్నాడు మహానుభావుడు అని అనుకొని చూశాడు. ఆమె దిగేటప్పుడు ఆమె రూపంలో దిగకుండా ఒక బ్రాహ్మణుని రూపంలో దిగింది, రూపాన్ని మార్చుకొని. ఇది కథ, వశిష్ఠ రామాయణంలో కథ. ఇదంతా ఎట్లా జరిగింది, ఏం కథ అని అడగద్దండి మీరు. మళ్ళీ ఈ కథలంతా ఎట్లుంటాయంటే, కథలు ఎందుకంటే తత్వాన్ని గ్రహించేదానికి కథలు, మూఢనమ్మకాలను పెంచేదానికి కాదు కథలు. మతములో మూఢనమ్మకాలను పెంచేటువంటి కథలు చాలా ఉన్నాయి. ఇక నేను చెప్తా ఉండే కథ మూఢనమ్మకాలను పెంచేది కాదు, నీ ప్రయత్నాన్ని ఎలా చేసుకోవాలనే దానికోసం చెప్తూ ఉండే కథ.
తేడాలు చాలా ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణ రూపంలో దిగితే ఇతను అనుకున్నాడు నా తపస్సు ఫలించింది అని అనుకున్నాడు. సరే దిగినారు, బ్రాహ్మణుడు దిగినాడు. దిగుతానే ఈయన వెళ్ళి ఆయనకు పాద ప్రక్షాళన అవన్నీ చేసి రెండు స్వామిని ఆహ్వానించి కూర్చొని పెట్టి ఆసనం పైన ఈయన కూడా పక్కలో కూర్చొని అంతా విచారించినాడు. మళ్ళా ఆయన అడిగినాడు, వచ్చిన బ్రాహ్మణుడు అడిగాడు, నీ సాధన అంతా బాగా జరుగుతుందంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అని అన్నాడు. ఏం చేసావు అని అడిగినాడు. నేను అన్నీ విడిచిపెట్టేశాను అన్నాడు. ఏమేమి విడిచిపెట్టావన్నాడు. నా రాజ్యాన్ని విడిచిపెట్టాను, నా భార్యని విడిచిపెట్టాను, నా దేశాన్ని విడిచిపెట్టాను, నా ఇవంతా ఉండే శక్తి సామర్థ్యాలు వాటన్నింటినీ విడిచిపెట్టినాను అన్నాడు. ఇప్పుడు విడిచిపెట్టినాను అంటున్నాడు. దేన్ని విడిచిపెట్టినాడు? నా రాజ్యాన్ని విడిచిపెట్టాను, నా రాజ్యాన్ని విడిచిపెట్టినాను అంటున్నాడు. నా రాజ్యాన్ని విడిచిపెట్టినాను అంటున్నాడు, కానీ విడిచిపెట్టినాడా? ఎవరి రాజ్యాన్ని విడిచిపెట్టినాడు? ఇప్పుడు మనస్సులో మీరు అర్థం చేసుకోండి, నా రాజ్యము అని ఉందా లేదా? ఇప్పుడు నా రాజ్యము అనుంది మనసులో. ఇప్పటికి కూడా నా రాజ్యమును విడిచిపెట్టినాను అంటున్నాడు. విడిచిపెట్టినాడా? విడిచిపెడితే ఏమనలా? నేను అనే శబ్దమే ఉండకూడదు. ఇంక అక్కడ నేను అనే శబ్దమే ఉండకూడదు. కానీ నేను, నాది, దాన్నంతా నేను విడిచిపెట్టినాను అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అదేమేటది? విడిచిపెట్టినట్లా పట్టుకున్నట్లా? పట్టుకో అన్నాడు. సరే అన్నింటినీ విడిచిపెట్టినావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఇన్ని విడిచిపెట్టినా నిజంగా విడిచిపెట్టినట్లు కాదు అని అన్నాడు. అక్కడ కూర్చోండి అతను. మరి ఇంక అన్నీ విడిచిపెట్టడం అంటే ఎలాగా? అంటే అవన్నీ విడిచిపెట్టినాను, ఇది విడిచిపెట్టలేదని అనుకొని ఈ కుటీరం ఉంది కదా, ఈ కుటీరము నాది అనే దృష్టితో ఉన్నాను. ఓహో, ఈ కుటీరము నాదనే దృష్టితో విడిచిపెట్టలేదని అంటున్నాడు అని అనుకొని ఈ కుటీరాన్ని కూడా ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను, ఇది కూడా నాది కాదు అని దానికి అగ్గిపెట్టాడు. ఈ కుటీరం కూడా నాది కాదు, దీన్ని కూడా విడిచిపెట్టేస్తున్నా అన్నాడు. ఇంకా నువ్వు విడిచిపెట్టలేదు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆలోచన చేశాడు, ఓహో ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరము నాది అని నేను అనుకుంటున్నాను కదా, కాబట్టి ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తానని చెప్పి అగ్నిలో పడిపోయేదానికి పోయాడు. నిలిపినాడు. గణేష్ అగ్నిలో పడిపోయేదానికి పోతే ఇప్పుడు అన్నాడు, నువ్వు శరీరంని విడిచిపెట్టేదానికి పోతున్నావు, శరీరం ఒకవేళ అగ్నిలో పడుతుంది, కాలిపోతుంది, కాలిపోతే ఏం మిగులుతుంది అని అన్నాడు. బూడిద మిగులుతుంది అన్నాడు. ఆ బూడిద ఎవరిదేని అన్నాడు. నాదేనా అంటే నువ్వు బూడిదని కూడా విడిచిపెట్టలేదు, బూడిదని కూడా నాదేని అంటున్నావుగా. నువ్వు ఏం విడిచిపెట్టినావా? నువ్వు నాది అనేది విడిచిపెట్టలేదు. నాది అనేది విడిచిపెట్టకుండా నువ్వు అన్నీ విడిచిపెట్టినానని నువ్వు అనుకుంటున్నావు. చూడండి ఎట్లా ఉందో. అన్నీ విడిచిపెట్టి దూరంగా పోయినా అప్పుడు నాది అనే దాన్ని విడిచిపెట్టలేదు. నాది అనేది ఏది ఉందో, నేను అనేది ఏది ఉందో అది సంసారం. ఊరికే సంసారం విడిచిపెట్టిపోయినాను అంటున్నావు. మాట ప్రయోగం అనేటువంటిది క్లాస్కి వచ్చిన తర్వాత మాటలు మారిపోవాలి. నేను చెప్తా అనేది అందుకే నేను నిన్న మొన్న అంతా కూడా చెప్పాను. అంటే అనుగ్రహ భాషణం నేను చెయ్యను, అనుగ్రహ భాషణం చేసేవాడిని కాదు నేను. దాని కేటగిరీ వాళ్ళు వేరే, మా కేటగిరీ అది కాదు, మా సాంప్రదాయం అది కాదు. అనుగ్రహ భాషణ కేటగిరీ కాదు మేము. అనుగ్రహ భాషణంలో ఉండేటువంటి వాళ్ళు బంధములు పెట్టే వాళ్ళే కానీ మిమ్మల్ని మోక్ష మార్గంలో పంపించే వాళ్ళు కాదు. మోక్ష మార్గంలో పంపించేటువంటి మార్గములో, మోక్ష విచారణ చేసేటువంటి మార్గములో మా గురువు గారు చెప్పినటువంటిది. కాబట్టి చూసుకోండి, బాగా బాగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే దీంట్లో